హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎండు మెత్తాలు ఫ్రై చేసుకుందాం. ఈ ఎండు మెత్తాలని మనం ఒక 5 అవర్స్ మినిమం 3 to 4 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టినప్పుడు ఇట్లా ఈ మురికి చూడండి ఎట్లా ఉందో, మురికి అంతా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ పొట్ట దగ్గర పేగులు ఉంటాయి, నల్లగా ఉన్న దీన్ని మొత్తం మనం తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఇది 4 to 5 టైమ్స్ మనం కడగాలి. కడిగితేనే బాగా తెల్లగా వస్తాయి. మీకు కడిగిన తర్వాత చూపిస్తారు కదండి. మెత్తాలు ఇప్పుడు ఎంత తెల్లగా ఉన్నాయో, ఇందాక చాలా మడ్డిగా ఉన్నాయి, పేగులన్నీ ఉన్నాయి, అన్నీ తీసేసాము, బాగా శుభ్రం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి, బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మెత్తాలని నూనెలోకి వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి, అంతవరకు వీటిని వేయించుకుందాం. మెత్తాలలో సాల్ట్ అస్సలు ఉండదు, అందుకని సాల్ట్ వేసుకుందాం. ఇట్లానే కొంతసేపు ఉంచి ఫ్రై చేసుకుందాం. మెత్తాలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 1/2 స్పూన్ మిరప్పొడి వేయాలి. అంతేనండి, మెత్తాలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారపొడి వేసాం, ఎందుకంటే మంట ఉన్నప్పుడు కారపొడి వేస్తే మాడిపోయి టేస్ట్ మారిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే కారపొడి. ఈ ఆయిల్లో మనం అన్నం వేసుకొని కలుపుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, మెత్తాలు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఎండు మెత్తాలతో ఇంకా చాలా కర్రీస్ చేయొచ్చు. మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేసి పెడతాను. ఈ ఫ్రైని పప్పులోకి, చారులోకి సైడ్ డిష్గా మనం తీసుకోవచ్చు. సో దీన్ని కూడా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. మా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.